నాలుగో సీటు నాలుగో సీటు సారీ నాలుగో సీటు సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారిని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం లేదు. వస్తే పెట్టుకోవచ్చు. కానీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు మంచి అవకాశం ఎవరికి ఉండే అని అంటే మాజీ శివశంకర్ గారి మంత్రి శివశంకర్ కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ శివశంకర్ గారి కుమారుడు వినయ్ కుమార్ గారికి మంచి అవకాశాలు ఉండే. ఆయనకు వస్తే గెలిచే అవకాశాలు దట్టంగా ఉండే. ఈసారి బీజేపీ వాళ్ళు కూడా కిషన్ రెడ్డిని ఒడగొట్టాలనే ఆలోచనతో ఉండే. ఇవన్నీ కూడా నేను అధిష్టానంకు మెయిల్ ద్వారా పెట్టిన. అదివరకే అప్పటికి నేను పార్టీగా సస్పెండ్ కాలేదు. 4వ సీటు 5వ సీటు మన మహబూబ్ నగర్ కూడా వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశాలు ఉండే. కానీ మక్తల్లా నారాయణపేటల ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టానో ఆ డబ్బు ఎక్కువ శాతం తీసుకుపోయి కొడంగల్లో 23,000 వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి